నమస్తే సార్. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఈ పాట సదాశివ బ్రహ్మం గారు రాశారు, మహాకవి. ఆయన పాద పద్మాలకు నమస్కారం. ఈ జాతి ఎంత గొప్పదని, ఉగ్గుపాలతోనే వీరరసాన్ని రంగరించి తల్లులు వీరమాతలు వీరపుత్రులుగా తీర్చిదిద్దాలి తమ సంతానాన్ని అని పిల్లవాడు సహజంగా ఆకలికి ఏడుస్తాడు. ఎంతటి మహావీరుడైనా పెద్దవాడైన తర్వాత మహాపండితుడు, మహాకవి, మహాగాయకుడు, ఈ మహాశబ్దానికి ఎవడు సరిపోయేవాడన్నా ఉంటాడు ఏ రంగంలో అన్నా పెద్దవాడైన తర్వాత. కానీ పసివాడుగా ఎవడైనా శిశువు ఆకలితో ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తల్లి వాడికి పాలు పట్టి వాడికి జోకొట్టి నిద్రపుచ్చేటప్పుడు ఎటువంటి పాట పాడాలి అనేటువంటి దాంట్లోనే ఆ జాతి సంస్కారం అంతా కూడా తెలుస్తుంది. ఈ భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యము, సంస్కారము ఎంత మహోన్నతమైనవి అని చాటి చెప్పటానికి ఈ ప్రపంచానికి ఈ ఒక్క పాట ఉదాహరణ. ఏడవకు ఏడవకు పుట్టినవి వీరపుణ్య దేశాన. వీరదేశం కాదు, కేవలం వీరభూమి కాదు. ఇతరుల రాజ్యాలు ఆక్రమించడానికి ప్రాణాలకి తెగించి పోరాడేవాడు కూడా వీరుడే. కానీ పుణ్యదేశంతో ఇది మహావీరులు ఉన్నటువంటి పుణ్యదేశం. పుట్టినవి వీర పుణ్యదేశాన ఈ దేశమున పాపలేడువగా రాదు. ఈ దేశంలో పాపలు ఏడవకూడదు నాన్న, పసివాడు కూడా ఏడవకూడదు అని తల్లి పాట పాడుతూ చెబుతోంది. ఎంత పరమాద్భుతమైన పాట. ఈ రోజున ప్రతి తల్లి పిల్లాడో పుట్టినటువంటి ప్రతి తల్లి పాడవలసిన జ్వాలపాట ఇది. ఈ జ్వాలపాట పాడితేనే ఆ తల్లికి జన్మ చరితార్థం. పిల్లవాడిని కనటం మాత్రమే కాదు, ఈ రోజుల్లో ముఖ్యంగా భారతదేశంలో పిల్లవాడిని కనటం పెంచటం కాదు, ఇటువంటి పాటతో జోకొట్టడంతోనే ఆ స్త్రీ జన్మ చరితార్థం. అప్పుడే ఆ మాతృత్వానికి సంపూర్ణత్వం వస్తుంది. ఎందుకనంటే నేను సుమారుగా ఒక 25-30 ఏళ్ల కిందట నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ చెల్లెలు పిల్లవాడిని ఇలా కూర్చుని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వాడిని అబ్బని తీయని దెబ్బ అని పాడుతోంది. అంటే నవ్వుతాం మనం. నేను కూడా ఏంటి ఆ పాట ఏంటి అట్లా పాడతామేంటి అని నేను అడిగా. అంటే మాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాళ్ళు. అంటే లేదండి, ఏదో ఒకటి మాకు పాటలు రావు అందుకని ఏదో పాడుతున్నానండి, బాగుంటుంది అలా. అంటే మంచి పాట లేక ఇవాళ కాదు, 25-30 ఏళ్ల కిందటి సంగతి చెబుతున్నాను నేను. ఇది సత్యం. అట్లాంటిది ఇంత పరమాద్భుతమైన పాట 50 ఏళ్లకి పూర్వం, ఒక అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన రాసి మనకు అందించాడు. పైగా అసలు నిన్ను బాలచంద్రుడు వింటే పరిహసిస్తాడు, వీరశివాజీ నిన్ను వెక్కిరిస్తాడు అని అంటోంది. అసలు అంటే ఆ వీరశివాజీ ఎవడమ్మా అని అడుగుతాడు వాడు, బాలచంద్రుడు ఎవడమ్మా అని అడుగుతాడు. మహాపురుషుల మహావీరుల పేరుని ప్రస్తావిస్తూ అయినా నువ్వు ఏడవకూడదని ఆ తల్లి చెబుతున్నదంటే, ఆనాడు ఆ దేశ స్వాతంత్ర సమరాన్ని చూసి రగిలిపోయినటువంటి కవి జ్వాలపాట రాయాల్సినటువంటి సన్నివేశం వస్తే ఎంత పరమాద్భుతమైన పాటను అందించాడండి ఈ జాతికి. చాలా అద్భుతమైనటువంటి పాట ఈ పిల్లకి నేర్పించారు. నేర్పించినటువంటి వాళ్ళని నేను అభినందిస్తున్నాను హృదయపూర్వకంగా. సందర్భంగా పసివాడు ఎప్పుడూ కూడా మన భారత పురాణ గాథల్లో ఇవాళ సైన్స్ అన్ని చెబుతున్నటువంటి విషయం ఒకటే. స్త్రీ గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా తల్లి యొక్క మాటలు కదలికలు అన్నిటినీ కూడా పిల్లవాడు గమనిస్తూ ఉంటాడు. ఆ తల్లి మాట్లాడే మాటలన్నీ కూడా వాటిని ఆకళింపు చేసుకుంటాడు. అలాగే అభిమన్యుడి కథ ఉంది, అలాగే ప్రహ్లాదుడి కథ ఉన్నది. ధ్రువుడు 5 సంవత్సరాలకి వెళ్ళి తపస్సు చేశాడు. ఇటువంటి మహాద్భుతమైన కథలు మనకి ఎందుకు ఇస్తున్నారంటే పిల్లల్లో ఈ శక్తి ఉంటుంది అని చెప్పడానికి. ఇవాళ ఆ పిల్ల పాడితే నాకు కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. కారణం ఏంటంటే ఆ పిల్ల కంఠంలో నిర్మలత్వం ఉన్నది, ఈ పాటలో ఔన్నత్యం ఉన్నది. ఈ పాటని అటువంటి పిల్లలు పాడితే వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల్ని అందించవలసినటువంటి విధానం ఇది. ఈ పాడుతా తీయగా వేదిక పైన పసితనం నుండి కూడా పిల్లలకి పాటలు పాడిస్తూ అద్భుతమైనటువంటి దేశభక్తిని, చరిత్రని, సంప్రదాయాన్ని కూడా ఇలా పాటల రూపంలో అందిస్తున్నందుకు ఈ ఈటీవీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నమస్కరిస్తున్నాను. నేను నా విషయంలో నేను ఒక పద్యం రాసుకున్నా. అమ్మా, నన్ను ఎవరన్నా ఏదన్నా ఒక మంచి పాట రాశాను, గొప్ప పని చేశాను, ఆ పని చేశాను, అట్లా ఉపన్యాసం చేసి చెప్పాను అని అంటే అదంతా కూడా
నీ వల్ల. అది ఎప్పటి నుంచి అని అంటే ఎలా జరిగింది ఈ విశ్లేషణ, ఈ వ్యాఖ్యానము అని అంటే, తల్లి ఒళ్ళోన్నా ఉంటాడు, గుండెల మీదన్నా ఉంటాడు, ఆవిడ ఎత్తుకుని ఉంటే చేతుల్లోన్నా సంకలోన్నా ఉంటాడు పిల్లవాడు. అక్కడి నుంచి వాడికి ప్రపంచం ఏమీ లేదు. ఆ తల్లిని గమనించటమే. ఆవిడ బొట్టు గమనించటం, ఆవిడ ముక్కు పుడక ఉంటే ముక్కు పుడక, లేకపోతే ఆవిడ చెవి దుద్దులు, అయితే ఆవిడ పాదాల దగ్గర ఉంటే ఆవిడ పసుపు పూసుకున్న పాదమా, అవి తప్ప వాడికి ఏం లేదు. ఆ తల్లి తప్ప వాడికి ప్రపంచం ఉండదు. అట్లాగే ప్రారంభం అవుతుంది వాడి జీవితం. వాడి లోకమంతా ఆవిడ నుంచి. కనుచున్నీదగు ప్రేమ రూపమును వ్యాఖ్యాన ప్రజ్ఞ సాధించి నీ రూపాన్ని చూస్తూ ఇలా ఉంది మా అమ్మ, బొట్టు పెట్టుకుంది, బొట్టు పెట్టుకోలా, మా అమ్మ పసుపు పూసుకుంది పాదాలకి, ఇట్లా వాడికి మనస్సులో అలా వచ్చి రాని మాటలతో, అప్పుడే వస్తున్న ఊహలతో వాడికి ఇవే ఆలోచనలు ఉంటాయి. ఆ రూపంలో ఉన్నటువంటి ఆ మార్పు, బొట్టు పెట్టుకోకుండా ఉన్న అమ్మ ముఖం, కాటుకు పెట్టుకుంటే ఉన్న అమ్మ ముఖం, కాటుకు పెట్టుకోకపోతే ఉన్న ముఖం, నవ్వుతున్నప్పుడు ఉండే అమ్మ ముఖం, ఇవే వాడికి మొత్తం వాడి లోకమంతా. కనుచున్నీదగు ప్రేమ రూపమును వ్యాఖ్యాన ప్రజ్ఞ సాధించి వినుచున్ నీ మృదు మాధురీ గళము సంప్రీతాత్ముడై ఊయలన్ ఘన సారస్వత ప్రక్రియామతిగా ప్రఖ్యాతిన్ పొంది వర్ధిల్లితిన్ నను నీ ప్రేమయే దృశ్య శబ్దముల సంధానించే అమ్మా ధరన్. ఈ ప్రపంచమంతా కూడా దృశ్యము లేదా శబ్దము. సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమ, ఏదైనా సరే ఇదంతా కూడా ప్రపంచానికి. ఎందుకని దీంట్లో ఇంత ఆకర్షణ అంటే, వేదాంత శాస్త్రం చెప్పిన సారం అంతా కూడా దీంట్లో ఉంటుంది. ఈ ప్రపంచం అంతా దృశ్యము లేదా శబ్దము, ఇక రెండు లేకుండా ఇంకేం లేదు. ఈ దృశ్య శబ్దములే సినిమా, టీవీ అన్నీ కూడా. ఈ దృశ్య శబ్దాలన్నీ కూడా అమ్మ మాట, అమ్మ రూపం, ఈ రెండిటితోనే ప్రారంభమవుతుంది శిశువుకి. ఏ శిశువుకైనా ఎవరికైనా సరే. నన్ను నీ ప్రేమయే దృశ్య శబ్దముల సంధానించే అమ్మాధరన్ అని నేను ఒక పద్యం రాసుకున్నా. మా అమ్మ లక్షణాలే ఆవిడ నుంచి అలా 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 చూసినవే అవే పెరిగాయి. ఎవరికైనా అంతే. ఆ పిల్ల అంత చక్కగా ఆ పాట పాడటం, ముఖ్యంగా ఆ పాటలో ఉన్నటువంటి భావన నన్ను బాగా కదిలించేసింది. ఆ పాటని 2 రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశంగా చేర్చాలి. అంత పాట ఇవాళ రాయాలన్నా కూడా ఎవడు రాయలేడు. రాసేటువంటి సామాజిక నేపథ్యం లేదు. సంస్కారం ఉండొచ్చు కవులకి, సామాజిక నేపథ్యం లేదు. ఆ స్వాతంత్ర సమరంలో ప్రాణాలు అర్పించేస్తూ, త్యాగాలు చేస్తూ, ఆస్తులు కోల్పోతూ ఉన్న వాళ్ళని కళ్ళ ముందు చూసి తాను కొంత చేసి చెయ్యలేక మదనపడేటువంటి కవి హృదయం ఉన్నది దాంట్లో. అద్భుతమైనటువంటి పాట. ఈ పాటని వినీతి చెప్పింది, ఇంతకు ముందు ఎక్కడ నేను వినలేదు అని. నిజం. ఈ పాటని వెలితీసినందుకు కూడా పాడుతా తీయగా వేదిక పైన నేను మరొక్కసారి ఈటీవీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను, ఈ పాటని పాఠ్యాంశాల్లో చేర్చండి. జై తెలుగు.